శ్రీధర్ రెడ్డి గారు, ఒకటి మీ పార్టీ అధినేత మాజీ సీఎం ఎన్నికల ప్రచారానికి 48 గంటల బ్రేక్ ఈసీ ఇచ్చింది. దానిపైన కూడా మనం మాట్లాడదాం. కానీ ఎక్కువగా సెన్సిటివ్గా రిజర్వేషన్ల రద్దు మీద దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఇండియా వర్సెస్ ఎన్డీఏ కూటమి. ఇక్కడ కూడా మనం చూసాం సీఎం రేవంత్ ఒక వీడియోని ప్రదర్శించడం, అది ఫేక్ వీడియోని ఢిల్లీ పోలీసులు కేసు పెట్టడం, అటు రెండు పార్టీల మధ్య మాటలు యుద్ధం, నిన్న రేవంత్ మాట్లాడటం. దీనిపై మీ స్పందన ఏంటి సార్? ఇవి ప్యూర్లీ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అండి. బేసికలీ ఇప్పుడు ఈ ఎలక్షన్ సందర్భంగా కావాల్సినటువంటి చర్చ ఏం జరగాల్సి ఉండే, ఎన్డీఏ 10 సంవత్సరాల పాలన మీదనో, లేకపోతే రేవంత్ రెడ్డి గారు రిఫరెండం అని చెప్పారు కాంగ్రెస్ పాలనకి, ఈ 4 నెలల కాంగ్రెస్ పాలన మీదనో ఓ చర్చ జరగాల్సి ఉండే. దాన్ని చాలా అగ్రెసివ్గా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండే. దాని మీద ప్రజలను చర్చ చేయించే అంశం ఉండాల్సి ఉండే. కానీ ఈ రెండు పార్టీలు ఏం చేసినారు, వీళ్ళకి ఇక్కడ సరే దేశం మీద మొత్తం ఏం చర్చ జరుగుతుందో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా యూఆర్ అవేర్ ఆఫ్ ఇట్. కానీ ఇక్కడ ఈ అంశాన్ని ఈ అంశాన్ని కాంగ్రెస్ మళ్ళీ బీజేపీ తెర మీద తీసుకురావడానికి ఏంటంటే అభివృద్ధి మీద కానీ, 4 నెలల పాలనల మీద కానీ, లేదా 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకి ఏం చేసిందనే విషయాన్ని కానీ, ఇది కాకుండా కంప్లీట్గా ఒక భావోద్వేగ అంశాన్ని తీసుకొని రావాలి. రిజర్వేషన్కి బీజేపీ లేకపోతే ఎన్డీఏ వ్యతిరేకంగా ఉందని కొన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం అనేది కాంగ్రెస్ చేస్తుంటే, అది పూర్తి స్థాయిలో ఎదుర్కొనే ప్రయత్నంలో కొంత బీజేపీ నాయకులు కూడా హద్దుమీరి మాటలు మాట్లాడడాన్ని ఏంటంటే బేసికలీ ఇది వర్గాల మధ్య పోరుగా పోలరైజేషన్ పాలిటిక్స్ చేయడం కోసం. అంటే కొన్ని వర్గాల యొక్క ఓట్లు గుండుగుత్తగా బీజేపీకి పడాలి, కొన్ని వర్గాల యొక్క ఓట్లు గుండుగుత్తగా కాంగ్రెస్కి పడేయించుకోవాలని ఒక ధోరణితో మాట్లాడుతున్నారు తప్పితే నిజంగా ఆయా వర్గాల పట్ల వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కానీ 10 yearsలో రిజర్వేషన్ల గురించి మాట్లాడే నాయకులు ఆయా వర్గాలు, రిజర్వేషన్లకు అర్హులైన వర్గాలకు ఏం చేసినారో ఈ రెండు పార్టీలు చెప్పాల్సిన అవసరం ఉండే. ఈ 4 నెలల్లో ఏం జరిగిందో వీళ్ళు, 10 సంవత్సరాలు ఏం జరిగిందో వాళ్ళు. అది లేకుండా పూర్తిగా డైవర్షన్ ఆఫ్ యువర్ అటెన్షన్, ఓటర్ని ఈ అంశాల మీద చర్చకు పోనీయకుండా చేసే ప్రయత్నం మాత్రమే జరుగుతూ ఉంది. దీనిలో నిజంగానే చెప్పగలదు ఉన్న పరిస్థితులలో రిజర్వేషన్లను రద్దు చేయగలిగే శక్తి ఎవరికైనా ఉందా అంటే అదొక ప్రశ్నార్థకమైన విషయం. లేకపోతే ఆ రకంగా భావం వచ్చే విధంగా ఎవరైనా మాట్లాడుతుంటే అది వాళ్ళ యొక్క తెలివి తక్కువతనం. ఈ రెండు నేను చూస్తా ఉన్నాను. ప్యూర్లీ ప్రజల్ని మభ్యపెట్టడానికి తప్పుదో పడించడానికి తప్పితే మరో అంశం కాదు. ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. శ్రీధర్ రెడ్డి గారు, భారత రాజ్యాంగ సవరణ ఎక్కడ జరిగిందో డాక్యుమెంట్, బ్లాక్ అండ్ వైట్ డాక్యుమెంట్స్ చూపెట్టలేక దిగజారి మాట్లాడాలి. లేకపోతే మేము బట్టలు రైట్. శ్రీధర్ రెడ్డి గారు, ఇదొక అంశం అయితే రెండో కీలకమైన అంశం మీ పార్టీ అధినేత నేను ప్రారంభంలో ప్రస్తావించాను. 48 గంటల పాటు ఈసీ నిషేధం విధించింది. అంటే ముఖ్యమంత్రి ఆ స్థాయిలో అది మాజీ ముఖ్యమంత్రి ఆ స్థాయిలో మాట్లాడటాన్ని కాంగ్రెస్ తప్పుపట్టడం, ఈసీకి ఫిర్యాదు చేయటం, దానితోనే ఈ నిషేధం విధించారు అన్నది ఈసీ వర్గాలు, కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నమాట. అంటే ఒకటండి, ఇప్పుడు సరే ఈసీ ఏ అంశాలని ప్రాతిపదిక తీసుకుందో మాకు అర్థం కాలేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లలో కేసీఆర్ చేసిన కామెంట్స్, అదే చెప్తున్నాను. ఇప్పుడు కామెంట్స్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఏ సభల్లో ఏ భాష మాట్లాడుతూ ఉన్నారు, తొండలేస్తాము, లేకపోతే కొడతాము, తంతాము, గుంజుతాము, గుడ్లు బీక్తాము, ఇవన్నీ కూడా అత్యంత పార్లమెంటరీ భాష, మంచి సాంప్రదాయకరమైన భాష, గౌరవప్రదమైన భాష. కేసీఆర్ గారు ఏమైనా మాట్లాడితే మాత్రం తప్పై ఉంటే మాత్రం అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి అది తీసుకున్నప్పుడు మరి ఈ భాష ఎందుకు కనబడట్లేదు అనే విషయాన్ని కంప్లైంట్ చేస్తాం కూడా. బట్ కొన్ని ఇప్పుడు ఈసీ అనేది రెగ్యులర్ గా వాచ్ చేస్తానే ఉంటుంది కదా, ఓన్లీ బేస్డ్ ఆన్ కంప్లైంట్స్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఎలక్షన్ కమిషన్ నియమావళిని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా వాళ్ళు సుమోటో చర్యలు తీసుకునే అధికారం కూడా ఈసీ దగ్గర ఉంటుంది. ఎందుకట్లా మరి అధికార పార్టీ నాయకుల యొక్క, బీజేపీ నాయకుల యొక్క ప్రసంగాలను ఎక్కడ కూడా ఈసీ పరిగణలోకి తీసుకోవట్లేదు అనే విషయాన్ని కూడా చర్చించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఒకటి నేను చెప్తా ఉన్నానండి, నిర్బంధాన్ని మీరు నమ్ముకుంటే ఆ నిర్బంధం మిమ్మల్ని అధపాతానికి తొక్కేస్తుంది. ఇప్పుడు నిన్న మన్నే క్రిషాంక్ని అరెస్ట్ చేసినారు పోలీసులు. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు ఇటువంటి కేసెస్లో ఒక నోటీస్ జారీ చేస్తారు జనరల్గా, ఐ డోంట్ నో సెక్షన్స్లో కొన్ని ఏమన్నా తీవ్రంగా ఉన్నాయో తెలియదు, నేను చూడలేదు పూర్తి స్థాయిలో. కానీ మరి ఇప్పుడు ఒక సోషల్ మీడియా పోస్ట్లో మీకు అంత అభ్యంతరకరం అనిపిస్తే ఒక నోటీస్ జారీ చేస్తారు. ఆ నోటీస్లో సంతృప్తికర అంశాలు లేకపోతే మళ్ళీ మీరు మాట్లాడచ్చును. హాఫ్ ద వే వస్తున్నప్పుడు తీసుకొని పోయి ఆ తర్వాత
అంత హైడ్రామా ఎందుకో నాకు నకిలీ అర్థం నోటీస్ కాలేదు. వైరల్ చేయడానికి సమర్థించుకుంటున్నారా? నేనేమంటున్నా, నకిలీ నోటీస్ వైరల్ చేశారనేది ప్రధాన ఆరోపణ. నకిలీ వీడియో కంటే నకిలీ ఒక డ్రెస్ నిమిషం. అయిపోయిందండి. నకిలీ నోటీసా మరోటా అనేది ఇప్పుడు విచారణలో తేలుతుంది. క్రిషాంక్ ఆల్రెడీ హ్యాస్ కండెమ్డ్ ఇట్, పార్టీ కూడా కండెమ్ చేసింది. ఓకే. నేనేమంటున్నా అంటే అంత అంటే భయభ్రాంతులు చేసే ప్రయత్నమే కదా మీరు అనేవాళ్ళు. ఇవాళ మేము గినక అట్లా ప్రయత్నం చేసి ఉంటే పోయిన 5 సంవత్సరాల్లో ఇవాళకి కూడా కొంతమంది యూట్యూబర్లను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంకరేజ్ చేసే యూట్యూబర్లు మరొకరు వాళ్ళ భాష వాళ్ళు ఇచ్చే కంటెంట్ ని చూస్తే వీళ్ళందరినీ జైల్లో పెట్టాలి కదా. నేను ఒకటే ఇవాళ స్ట్రైట్ గా చెప్తున్నాను ప్రభుత్వానికి, మీరు నిర్బంధానికి గురి చేసి భయాందోళనకు గురి చేసి ఏదో చేయాలనుకుంటే మీరు అభద్రతా భావనలు పనులు చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను కదా, కార్యకర్తలకు ఫోన్లు చేయటం, నాయకులకు ఫోన్లు చేయటం, పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులను వెంబడిపడి ఏదో రకంగా నయానా భయాన బెదిరించి కాంగ్రెస్లో చేర్చుకునే ప్రయత్నం. ఎందుకంత భయం? నిజంగా నేను ఇక్కడి సూటిగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు, మీరు మీ 4 నెలల పాలనకే రిఫరెండం అనుకుంటే ఈ ఎలక్షన్స్ అయితే ఉన్నాయో మీరు మీ యొక్క పార్టీ స్ట్రెంగ్త్ తో గెలవండి. ఒక్క బీఆర్ఎస్ నాయకుడి మీద నుంచి కూడా ఇవాళ వాళ్ళకు ఫోన్లు చేయించి మనుషులను పంపించి ప్రలోభపెట్టే ప్రయత్నం చేసి బెదిరించే ప్రయత్నం చేసి వాళ్ళకున్న ఆస్తుల మీద దాడి చేస్తామని చెప్పి ఇవన్నీ కాకుండా ఇప్పుడు నేను కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో ఇన్ఛార్జ్ ఐఎమ్ ఎక్స్పీరియన్స్ సో మెనీ. పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లకు వస్తుంది. నేనేం చెప్తున్నా అంటే మీరు నిజంగా కనుక మీకు శక్తి ఉందని అనుకుంటే, ఒకటే నిమిషం, మీ 4 నెలల పాలన బ్రహ్మాండంగా ఉంది అనుకుంటే, మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీకే ఓటు వేయాలనుకుంటే, నిర్బంధం లేకుండా పోలీసును వాడకుండా ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకుండా పక్కపాటి నాయకులను అట్లీస్ట్ ఇవాటి నుంచి చేర్చుకోకుండా చేతనైతే గెలవండి. ఇది కదా మీరు చేయాలి. నేను ఒకటే ఫైనల్ చెప్తున్నాను, ఇటువంటి నిర్బంధాలు చేయడం మూలాన ప్రజల్లో మరింత పల్చన్ అవుతారు. ఇవాళ ఇప్పుడు కేసీఆర్ గారి యొక్క ప్రచారం ఆపేయడం అనేది ఈసీ తీసుకుంది. కంప్లైంట్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ చేశారు. మీ వీడియోలు చూసుకోండి. రెండవది నిన్న క్రిషాంక్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒకటే క్రిషాంక్ అనేవాడు ఫేక్ నోటీస్ తయారు చేశారు అంటున్నారు కదా, మరి ఫేక్ వీడియోలు తయారు చేసిన వాళ్ళు ఏం చేయాలి? వై బీజేపీ ఇస్ కీపింగ్? బీజేపీ అంటే ఇప్పుడు ఐఎమ్ ఆల్సో దేర్ ఇన్ కంటోన్మెంట్, ఐఎమ్ సీయింగ్ ఆన్ ద గ్రౌండ్. ఇంకా ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుని ఇంటికి ప్రలోభం పెట్టడానికో లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికో లేకపోతే వాళ్ళ మీద నిర్బంధం ప్రయోగించకుండానో మీరు అన్ని చోట్ల ఎలక్షన్ గెలవగలుగుతారా? ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ రెఫరెండం, ఐ యామ్ డిమాండింగ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. అంటే ఒక్కలను కూడా సరే మీరేమో వాళ్ళని ఆపగలుగుతారని మీరు అంటున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి లాంటి మీ పార్టీ నేతలు నేరుగా చేరిపోతున్నారు కదా. ఇప్పుడు అది వాళ్ళ ఇష్టం అండి. కానీ సాధారణ కార్యకర్తల మీద, కమిటెడ్ కార్యకర్తల మీద, పనిచేసేటువంటి బస్తీ స్థాయి నాయకుల మీద, డివిజన్ స్థాయి నాయకుల మీద మీరు నిర్బంధం ప్రయోగించడమో భయపెట్టే ప్రయత్నం చేయడం అనేది సరైన పద్ధతి కాదు కదా అంటున్నా. అట్లా లేకుండా రండి ముందుకు చేతనైతే చూసుకుందాం. థ్యాంక్ యూ.